మనమైతే ఒరిస్సా బార్డర్ ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. అరకు నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్లు వస్తాయి. ఒరిస్సా బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. చాలా మంది ఫోటో షూట్స్ అయితే చేసుకుంటున్నారు. చూడండి సన్ రైజ్ అయితే ఎలా పడుతుందో. ఇదైతే ఒరిస్సా అనమాట. ఒరిస్సాలో ఉన్న రాణి డుడుమ వాటర్ ఫాల్స్ అండి. మనం అయితే బల్దే కేవ్స్ అయితే విజిట్ చేసామండి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే అరకు వెళ్తాం అనమాట. లెఫ్ట్కి వెళ్తే జగదల్పూర్ రోడ్డు. మనం అయితే ఇప్పుడు డుడుమ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వీడియో అయితే లాస్ట్ దగ్గర చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే ఒరిస్సా గిరిజన్ సంత దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సంత ఒకసారి కవర్ చేద్దాం. డుడుమ వాటర్ ఫాల్స్కి వెళ్ళి దారిలో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడైతే పొంగడాలు స్వీట్స్ అమ్ముతున్నారు. ఇవన్నీ వారపు సంతలు అనమాట ఇవన్నీ. ఈరోజు శనివారం సంత జరుగుతుంది. ఇక్కడ లోకల్ గిరిజనులు అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ లేడీస్ సంబంధించినవి ఎక్కువ అమ్ముతున్నారు. సంత కూడా ఎక్కువసేపు అయితే ఉండదండి, ఒక గంటన్నరలో అయితే అయిపోద్ది అనమాట సంత. ఈ పక్కన ఇవన్నీ అయితే బట్టల షాపులు అండి. ఒక పక్కేమో కాయగూరల్లో, ఒక పక్కన బట్టల షాపులు. ఇలాగే అవతల లైన్లో అయితే చూడండి, ఇవన్నీ అయితే కిరాణా సామాన్లు అమ్ముతున్నారు. ఇవైతే బోండా గిరిజన జాతికి చెందిన వాళ్ళు మొత్తం ట్రైబల్స్ అందరూ అయితే ఈ సంతకు వస్తారనమాట. సంత అయితే మధ్యాహ్నం దాకానే ఉంటుంది. తెల్లజని మొదలయ్యి మధ్యాహ్నంతో అయిపోద్ది. ఇంకా ఇక్కడ మళ్ళీ ఏమో ఎండి షాప్లో అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక్కరు కూడా తెలుగు అయితే మాట్లాడతలేదండి. మనం ఏమన్నా అడుగుతున్నాం అనుకోండి, సమాధానం అయితే ఒడియాలో చెప్తున్నారు అనమాట. ఒడియా తర్వాత కొండ భాషలో చెప్తున్నారు. తెలుగు అయితే ఒక్కరు కూడా రావట్లేదు. మనం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారండి. ఇవన్నీ అయితే చిరుధాన్యం చూడండి. ఇవన్నీ వాళ్ళకి తెలుగు రాదు, మనకు ఒడియా రాదు అన్న టైప్లో అయిపోయిందండి మన పని. సంత అయితే చాలా చాలా బాగుందండి. సంత అయితే సింపుల్గా ఉంది, బాగుంది సంత అయితేనే. డుడుమ అయితే వస్తామండి. ఇది రాణి డుడుమ అంట. మనం అనుకున్న వాటర్ ఫాల్ కాదనుకున్నాను. ఇది రాణి డుడుమ ఊళ్ళో నుంచి అయితే రైట్ తిరిగేలా, ఒక రైట్ తిరిగితే ఒక 3 కిలోమీటర్స్. ఇదో రాణి డుడుమ. బైక్ అయితే 20 రూపాయలు టికెట్ అయితే తీయాలి. ఇక్కడికి వచ్చాక టికెట్ అవసరం లేదా? అక్కర్లేదు. అడిగితే చెప్తున్నాడు, వీడియో తీసాం కదా అన్నాడా. టికెట్ అయితే ఇవ్వలేదు, 20 వేలు కొడిగారు. ఇదైతే ఒరిస్సా అనమాట. ఒరిస్సాలో ఉన్న రాణి డుడుమ వాటర్ ఫాల్స్ అండి. మనం అనుకున్న డుడుమ వాటర్ ఫాల్స్ కదా. మనం అనుకున్న డుడుమ వాటర్ ఫాల్స్ అయితే మళ్ళీ ఏపీలోకి అయితే ఏపీ ఒరిస్సా బార్డర్ అనమాట. ఇక్కడైతే హోటల్ కూడా ఉంది, కానీ క్లోజింగ్లో ఉంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం మనం. ఫైనలీ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో అన్నది పైకి వెళ్ళి చూద్దాం కానీ తెలియదు. ఎంట్రీ గేట్ అయితే ఇది ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. కొంచెం నడాలగా. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇదంతానే ఎంట్రన్స్ అయితే ఇదేనండి. ఇక్కడ నుంచి అయితే మనం ఒక 1/2 కిలోమీటర్ అయితే వాకింగ్ డిస్టెన్స్ ఉంటుందంట. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చామండి. దీని అయితే చాలా హైలైట్ చేశారు, కానీ లోపల ఏముంటుంది అన్నది, వాటర్ ఎలా ఉంటుంది అన్నది తెలీదు. వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కిందకి వెళ్తే చిల్డ్రన్స్ పార్క్ అనమాట. మనం వాటర్ ఫాల్కి ఇంకైతే పైకి వెళ్ళాలా. కిందనే ఇదంతా చిల్డ్రన్స్ పార్క్. ఇదంతానే చిల్డ్రన్స్ పార్క్ అయితే పిల్లలతోనే ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఫ్యామిలీతో రానాకే ప్లాన్ చేయండి ఈ వాటర్ ఫాల్కి. కానీ వాటర్లోకి మాత్రం దగ్గర వాళ్ళ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు అయితే జాగ్రత్తనే. మేమైతే కిందకైతే వెళ్తలేదు, ఎందుకంటే మాకు కొంచెం టైము అయిపోతుంది అనమాట. చాలామంది ఫుడ్ తెచ్చుకుని అయితే ఇక్కడే తినేస్తున్నారు చూడండి. ఇక్కడైతే ఇది శివలింగం అయితే అర్థం కావట్లేదు. శివలింగం అనుకుంటున్నాను. ఇదైతే దానం పెట్టుకుని దేవుడికి. టూరిజం అయితే బాగా డెవలప్ చేశారండి. మనం ఒరిస్సా వాటర్ ఫాల్ విజిట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ అనమాట. చూడండి, చాలా బాగా ఇబ్బంది పడకుండా, రాళ్ళు రప్పలు లేకుండా బాగా డెవలప్ చేశారు. కానీ ఇవి అయితే ఫోటో షూట్లకి అయితే సూపర్ అయితే ఉందండి. చాలామంది ఫోటో షూట్స్ అయితే చేసుకుంటున్నారు. చూడండి సన్ రైజ్ అయితే ఎలా పడుతుందో. టూరిజం అయితే బాగా డెవలప్ చేశారండి. మనం ఒరిస్సా వాటర్ ఫాల్ విజిట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ అనమాట. చూడండి, చాలా బాగా ఇబ్బంది పడకుండా, రాళ్ళు రప్పలు లేకుండా బాగా డెవలప్ చేశారు.
ఇక్కడ చూడండి చిరత పుల్లు ఉంది. వీళ్ళు పులుల్ని సింపాంజీలని పెట్టారు. ఎక్కడైనా ఉంటాయంటారా? మామూలుగా పెట్టారా? మామూలు పెట్టుంటారు అయితే అందరికి. ఆ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. చెట్టుని అయితే మాత్రం ఆకులు లేవు, పువ్వులు తప్ప. చూడండి దగ్గరికి లాగుతాను. ఇదే వెరైటీ చెట్టు ఏ ఉంటుంది. మరి చాలా దూరం నడాలండి బాబా. 1/2 కిలోమీటర్ పైన, కిలోమీటర్ దగ్గర నడాలి. అదే ఇక్కడ నుంచి సరదా తీరిపోతుంది మనకి మెట్లు ఎక్కడానికి. పెన్సిల్స్ చూడండి ఎంత అందంగా చెక్కారు ఇక్కడ గోడ మీద అయితే. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి చూస్తాం. వాటర్ అయితే చూడండి అస్సలు బాగాలేదు. వాటర్ అయితే చాలా రెడ్డిష్గా అయితే ఉంది చూడండి. ఇదే వాటర్ ఫాల్. వాటర్ అస్సలు బాగాలేదండి, స్నానం చేయడానికి. అది చాలా ఎర్రగా అయితే ఉన్నాయి నీళ్ళు. మనం అనుకున్న వాటర్ ఫాల్ అయితే కాదు ఇది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. ఆ పైనుంచి పడ్డ వాటర్ ఫాల్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్తుంది. కిందను కూడా ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కిందను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. లోయ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, 2 కొండల మధ్యన. మా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మాకు మంచి సపోర్ట్ ఉండే మా ఛానల్ ఇంకా మంచి మంచి వాటర్ ఫాల్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం మేము.